మామిడి పళ్ళు అండి. మామిడి పళ్ళు అయితే ఖచ్చితంగా ఈ సీజన్‌లో ప్రతి ఒక్క ఇంట్లో అయితే ఖచ్చితంగా ఉంటాయి కదా! ఇలాంటి మామిడి పళ్ళతో మంచి ఫర్టిలైజర్ తయారు చేసి మన మొక్కలకి ఇచ్చామనుకోండి, ఈ విధంగా మనం ఫ్లవరింగ్ అనేది 100% అయితే తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనము తిని పడేసే టెంక ముక్కలతో మంచిగా అయితే ఫర్టిలైజర్ తయారు చేసి మన మొక్కలకి ఇచ్చామనుకోండి, మొక్కలు చాలా హెల్తీగా బలంగా అయితే పెరుగుతాయండి. ఇలా కుళ్ళిపోయిన మామిడి పళ్ళు కానీ తొక్కలు కానీ ఉన్నప్పుడు మంచిగా మనం తయారు చేయవచ్చండి. దీనికి నేను ఏం చేస్తున్నానంటే బియ్యం కడిగిన నీళ్ళు తీసుకుంటున్నానండి. ఈ బియ్యం కడిగిన నీళ్ళను నేను 2 డేస్ నుంచి అలాగే ఉంచానండి. దీంట్లో ఇలా కుళ్ళిపోయిన మామిడి పళ్ళు మంచివే వేయాల్సిన అవసరం లేదండి. ఇట్లా పనికిరాని మామిడి పళ్ళతో కూడా మంచి ఫర్టిలైజర్ అయితే మనం తయారు చేయవచ్చు. ఇలా బాగా పిసికేసామనుకోండి, ఇందులో ఉన్న సారం అంతా మొత్తం మనకి వాటర్‌లో దిగుతుంది. ఫ్రెండ్స్, మనకి ఈ మామిడి పళ్ళలో బీటా కెరోటిన్ అనే పదార్థం ఉంటుందండి. ఇది ఇవ్వడం వల్ల మన మొక్కలు చాలా హెల్తీగా బలంగా కూడా పెరుగుతాయి. ఇలాంటి ఫర్టిలైజర్స్‌లో మనకి విటమిన్సే కాకుండా మినరల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. కాబట్టి మనకు ఈ మ్యాంగో ఫర్టిలైజర్‌లో విటమిన్ సి, కాల్షియం, అంతేకాకుండా విటమిన్ ఏ, బి6, కే, ప్రోటీను, ఫైబర్, ఫోలిక్ యాసిడ్ ఇలాంటివి కూడా చాలా ఎక్కువగా మనకి ఈ మ్యాంగో ఫర్టిలైజర్‌లో ఉన్నాయండి. మొక్కకు మనము ఇలాంటి బలమైన ఆహారం ఇవ్వడం వల్ల మనకి ఫ్రూటింగ్ తీసుకోవడానికి, ఫ్లవరింగ్ తీసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, మనము ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల మట్టి కూడా చాలా సారవంతంగా అవుతుందండి. అలాగే మొక్క కూడా బాగా హెల్తీగా పెరగడానికి బాగా అవకాశం ఉంటుందన్నమాట. మనం ఈ కంటైనర్‌ని 2 డేస్ అలాగే పక్కన పెట్టేద్దామండి. 2 డేస్ తర్వాత బాగా డైల్యూట్ చేసి 1:4 రేషియోలో మన మొక్కలకి ఇచ్చామనుకోండి, రిజల్ట్స్ అనేది అంతే ఎక్కువగా ఉంటుంది. అవి మొక్కలకి ఇచ్చామనుకోండి, మంచి పోషకాలు అందించిన వాళ్ళం అవుతాము. ఇప్పుడు మనం తయారు చేసిన ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్‌లో ఫాస్ఫరస్, నైట్రోజన్, మెగ్నీషియం ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. ఇక మొక్క అనేది చాలా హెల్తీగా పెరుగుతుంది. అలాగే మనకు ఎక్కువ మొగ్గలొచ్చి పూలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇట్లాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఈ మల్లి మొక్కకే కాదండి, మన గార్డెన్‌లో ఉన్న అన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్‌కి కూడా ఇవ్వచ్చు. ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే మొక్కలనేవి చాలా హ్యాపీగా తీసుకుంటూ ఉంటాయండి. తీసుకున్న తర్వాత రిజల్ట్స్ అనేది మనం ఒక వారంలోనే చూడొచ్చండి. ఫ్లవర్స్ ఎంత కలర్‌ఫుల్‌గా వచ్చాయి, ఎంత బ్రైట్‌గా వచ్చాయి అనేది మనము ఒక వారం లోపలే మనం గమనించవచ్చు. చక్కగా మొక్కలనేది ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్‌ని తీసుకుంటాయి. మనం కేవలం కిచెన్ నుంచి వచ్చే వేస్టేజ్‌తోని మనము పూల మొక్కల్ని చాలా బ్యూటిఫుల్‌గా అయితే పెంచుకోవచ్చండి. కొద్దిగా ఓపిక చేసుకొని ఇలాంటి ఆర్గానిక్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తా ఉన్నామనుకోండి, మన గార్డెన్‌లో పూలకి అసలు కొదవే ఉండదనమాట. ఫ్రెండ్స్, కాబట్టి మనము మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్‌తో ఇలా ఫర్టిలైజర్స్ తయారు చేసి ఇస్తూ ఉంటే మొక్కలు కూడా హ్యాపీగా వాటిని స్వీకరిస్తూ ఉంటాయండి. ఇలా ఇచ్చేదాని వల్ల 1 వీక్‌లోనే ఇలా మొగ్గలొచ్చేసి పూలైతే వచ్చేస్తూ ఉంటాయండి. ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసి మన మొక్కలకి, అంటే కూల్ డ్రింక్స్ అంటారు కదా! అలాగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ వాటికి ఇస్తూ ఉండాలి. కాబట్టి మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్‌తోనే మనం ఈ విధంగా పూల మొక్కలనైతే మన గార్డెన్‌లో చాలా మంచిగా, చాలా అందంగా అయితే పెంచుకోవచ్చండి. కాకపోతే మనం ఏం చేస్తున్నామో, ఎందుకు ఇస్తున్నామో, ఎప్పుడు ఇస్తున్నామో అనేది గాని గమనించుకోవాలి. అలా గమనించుకోకపోయామనుకోండి, అంటే మొక్కలు కూడా చాలా స్ట్రెస్‌లో ఉన్నట్లు కనిపిస్తా ఉంటాయి. అప్పుడు ఇచ్చామనుకోండి, అవి ఆకులనేది వాడిపోతా ఉంటాయి, ముడుచుకుపోతా ఉంటాయి, రాలిపోతా ఉంటాయి, పండుబారిపోతా ఉంటాయి. అలాగే వాటర్ ఎక్కువైందా, తక్కువైందా, మట్టి కూడా గట్టిగా అయిపోయిందా, ఏమైనా డిసీజెస్ వచ్చాయా అనేది మనము ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇలా మొక్కకు ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనం ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ మొక్క మొదట్లోనే, అంటే మొక్క చుట్టూనే కాదండి, మనము స్ప్రే కూడా చేయొచ్చండి. స్ప్రే చేసేదాని వల్ల ఏమవుతుందంటే ఈ ఎండలకి బాగా యాక్టివ్ అవుతాయి అన్నమాట. అలా కూడా మనము చేయవచ్చు. ఇవాళ